హైదరాబాద్ రవీంద్ర భారతి కార్యక్రమం అన్నమయ్య శబ్ద తరంగావళి శ్రీచక్ర మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్న అన్నమయ్య శబ్ద తరంగావళి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పల్లంశెట్టి సురేష్ గారిని నాట్య గురువు డాక్టర్ నళిని రమణ గారు ఆహ్వానించారు. విద్యార్థులు జతీశ్వరం, రామాయణ శబ్దం, కృష్ణ శబ్దం వంటి కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకర్షించారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సురేష్ గారు నళిని రమణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మార్నింగ్ వీక్లీ 2 days 3 days క్లాస్ తీసుకుంటానండి. ఏ రోజు వాళ్ళు నేను చిన్నపిల్లలాగానో నళిని వస్తుంది కదా అని చెప్పేసి నన్ను ఏకవచనం ఏ రోజు మాట్లాడలేదు. గురువు గారు అన్న నేను ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా అదే ఫాలో అయ్యారు. ఎందుకంటే నళిని ఏది చెప్తే అదే చెయ్యాలి, ఆమె ఎలా చెప్తే అలాగే చెయ్యాలి. ఇప్పుడు కూడా మీరు చూసుంటారు, యాక్చువల్గా వాళ్ళు అడగాలంటే అడగొచ్చు, నళిని మేము పిల్లలతో చెయ్యము, మేము విడిగా చేస్తాం, మాకు ఒక సాంగ్ అడగొచ్చు. బట్ నెవర్, వాళ్ళు ఎప్పుడు నన్ను అడగలేదు అలాగూ. ఇప్పుడు కూడా పిల్లలతో పాటు సమానంగా, అంటే అయ్యో నళిని ఇంతమంది ఉన్నారు మేము ఎలా చేస్తామో, మమ్మల్ని మేము పెద్దోళ్ళం కదా అని ఒక్క మాట కూడా నన్ను అనలేదు ఆంటీ వాళ్ళు. అంత షై ఫీల్ అవ్వడం, పిల్లలతో పాటు సమానంగా పిల్లలతో పాటు కలిసి పిల్లల్లాగే చేశారు. అలాగే చెప్పప్పుడు చూడండి, వచ్చేటప్పుడు చూసారా ఎంత వినయంగా ఇలా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ, మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు నాకు, అంటే ఆ సపోర్ట్ అనేది నాకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు నేను ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం శ్రీశైలం. ముందేమో చిన్న చిన్న పిల్లలు చక్కగా అంటే బుడుబుడి అడుగులతో వాళ్ళు చేస్తూ ఉంటే, మధ్యలో వీళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క చేయాలి, నేర్చుకోవాలి అనే తపన కనిపించింది. ఆ తపనని వాళ్ళు హావభావాల రూపంలో మా అందరికీ కూడా చూపించారు. వారికి భగవంతుడి మీద ఉన్న భక్తి, అలాగే ఈ ఆధ్యాత్మికత మీద, అలాగే గురువు మీద ఉన్నటువంటి గౌరవం అనేది మనకి సుస్పష్టంగా వారు చేసినటువంటి అభినయంలో కనిపించింది. అయితే ఇది ఈ తరం నుంచి, ఇక్కడ తరాల అంతరం లేకపోయినా సరే, ఈ తరం నుంచి మరో తరానికి మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అదేనండి. ఇవన్నీ కూడా ప్రాచుర్యం పొంది ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటివన్నీ కూడా ఎన్నో 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 మహాద్భుతాలన్నీ కూడా ఒకే వేదిక మీద చూడగలము అంటే అది మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. టీం అందరూ ఒక్కసారి స్టేజ్ మీద మొత్తం కింద కూర్చోండి. పాప ఈ పాప కింద కూర్చోండి. నా పేరు సురేష్ అండి, కూచిపూడి నాట్య గురువు, అలానే సౌత్ సెంట్రల్ జోన్ ప్రోగ్రామ్ కమిటీ మెంబర్, మినిస్టర్ ఆఫ్ కల్చర్. ఈరోజు జరిగిన అన్నమయ్య సంకీర్తన కార్యక్రమానికి నేను మినిస్టర్ అవ్వడం చాలా ఆనందంగా. అలానే శ్రీ చక్ర అకాడమీ వారు నిర్వహించిన కార్యక్రమం, అలానే నాట్య గురువు నళిని గారికి మనస్ఫూర్తిగా ఈ కళలు నిజంగా ఎంతో మన వంతుగా కృషి చేస్తూ కాపాడుకుంటూ ముందుకు అందిస్తూ ఈ అన్నమయ్య గీతం సందర్భంగా పిల్లలు నృత్య ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది తల్లిదండ్రులు, అలానే గురువులు, విద్వాంసులు, కళాకారులు అందరికీ స్ఫూర్తిగా నమస్కారం. ఈ కళాకారులు ప్రోత్సహించాలని, కళను బాగు చేసుకోవాలి, ముందు తరాన్ని అందియాలని భారతీయ కళ సార్. మీరు అకాడమీ అంటున్నారు కదా సార్, మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు సార్? నేను మాది శ్రీ సాయి నాట్యం కూచిపూడి కళాక్షేత్రం అండి. మా గురువు గారు వచ్చేసి మునుకున్న సాంబశివ గారు, రామ్ గారు, అలానే పద్మశ్రీ పద్మ శ్రీ గురువు గారు అయినటువంటి పద్మ కళ్యాణ్ మేడం కూడా నేను దగ్గర నేర్చుకున్నాను. అలానే మా సంస్థ ద్వారా మేము ఎన్నో వేల కార్యక్రమంలో నేను ఆర్గనైజర్గా చేశానండి. దాంట్లో అరుణాచలం, ఢిల్లీ, మహానంది, ఆహుబిల్లం. మీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు సార్ మీకు?
నేను అంటే గెస్ట్ వచ్చాను. అంటే మీ అకాడమీ మా కార్యక్రమం దాదాపు కొన్ని వేల మంది శిష్యులను తయారు చేస్తామండి. అదే ఇప్పుడు దాదాపు ఒక 150 మంది దాకా పిల్లలు నేర్చుకుంటారనే సమ్మర్ క్యాంప్ కూడా మేము కండక్ట్ చేస్తాము. ఈ కూచిపూడి, భరతనాట్యం, జానపదం, సంగీతం కూడా మేము సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసుకున్నాము. అందరి చిల్డ్రన్ కూడా కాబట్టి ఈ కళను మీరు కూడా నేర్చుకోవాలి, ఈ తర్వాత అందియాలి.